ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామమున ఈ అనుదిన జీవం అనే కార్యక్రమం మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని మహాకృపలో గతించిన దినములన్నీ ఆయన ఉచితమైన కృపతో భద్రపరిచి మరలా ఈ ఉదయ కాలం ఇట్టి రీతిగా ప్రభు సన్నిధిలో కూడి ప్రార్థన చేయడానికి, స్తుతించడానికి, జ్ఞానించడానికి ప్రభు అయిన దేవుడు మనకు అనుగ్రహించిన ఈ భాగ్యమును బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. మీరందరూ క్షేమకరంగా ఉన్నారా? మీరందరూ క్షేమకరంగా ఉన్నారని ప్రభు నామమున నమ్ముచున్నాను. ప్రతిరోజు దేవుని వాక్యములో నుండి మనము ఒక వచనము ద్వారా దేవుని బలాన్ని మనం పొందుకోవడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి ప్రభుకు మహిమ కలుగును గాక. ఈ దినము కూడా ప్రభు లేఖనములో నుండి మనం చూసుకున్నట్లయితే రోమపత్రిక 5వ అధ్యాయము 1వ వచనం మనం చూసుకున్నట్లయితే, కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి. ఇది అనేక మందిలో ఉన్న ప్రశ్న ఏమిటంటే, యేసు ప్రభు నమ్ముకుంటే ఏం కలుగుతాయి? యేసు ప్రభు దగ్గరికి వస్తే మనకు ఏమి తీర్చబడతాయని అనేక మంది ప్రశ్నలు అనేక హృదయాల్లో మెదులుతూ ఉన్నాయి. ఇది దేవుని నమ్ముకున్న బిడ్డలనేమి లేదా దేవుని వ్యతిరేకస్తులేంటి? మనం చూసుకున్నట్లయితే అసలు ఎందుకు యేసు ప్రభు యొద్దకు మనం రావాలి? యేసు ప్రభు దగ్గర మనము ఎందుకు ప్రార్థన చేయాలి? అసలు యేసు ప్రభుని ఎందుకు మనము నమ్ముకోవాలి అని మనం ఆలోచన చేసుకున్నట్లయితే అనేక మంది ఆస్తి సంపాదించడం కోసం, రోగాలు తీర్చబడడం కోసం, వివాహాలు జరగడం కోసం, అప్పులు తీర్చబడడానికి కోసం, వ్యాపారాలలో జీవనోపాధుల అభివృద్ధి కోసం, కుటుంబంలో సమస్యల నుండి విడుదల కోసం దేవుని దగ్గరికి వచ్చేవారు అనేక మంది ఉన్నారు. ఇవన్నీ జరుగుతాయి, జరగవని అన్ను కానీ ఇవన్నీ జరుగుతాయి. అసలు ప్రాముఖ్యమైన ఉద్దేశం, ప్రభు యొద్దకు మనం ఎందుకు రావాలి? ప్రభును మనం ఎందుకు ఆయన నమ్ముకోవాలి? ఆయన అసలు మనకి ఏమి ఇవ్వడానికి ఆయన మనల్ని పిలుచుకున్నాడని మనం ఆలోచన చేస్తున్నట్లయితే ఇక్కడ మనం చూసుకుంటాం కదా, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము. ఏంటి? దేవునితో సమాధానం అనగా ప్రతి ఒక్క మానవుడికి ప్రభువు సమాధానం ఇవ్వడానికి ఆయన మనందరినీ పిలుచుకున్నాడు. ఇదేనా అనేక మంది కోట్లకు పడగడిగిన వారు జీవితాల్లో కావచ్చు, అనేక మంది జీవితాలలో ఈ దినాన సమాధానం కోల్పోతూ ఉన్నారు. ఒక ఇంటర్వ్యూలో ప్రపంచ కుబేరుడు అని బిల్ గేట్స్ చెప్తూ ఉన్నాడు. ఆయన ఇంటర్వ్యూ చేస్తూ ఒక వ్యక్తి అంటూ ఉన్నాడు, అయ్యా మీకు చాలినంత కన్నా ఎక్కువ ధనం మీ దగ్గర ఉంది కదా, మీరు ఆర్ యు సాటిస్ఫైడ్ అని ఆ వ్యక్తిని అడిగినప్పుడు ఆ బిల్ గేట్స్ ఇచ్చే సమాధానం ఏంటంటే, నాకు వద్దంటే వచ్చేది డబ్బు, కావాలన్నా దొరకనిది సమాధానం. నాకు వద్దంటే వచ్చేది డబ్బు, కావాలంటే దొరకనిది సమాధానం అని ఆ వ్యక్తి చెప్తూ ఉన్నాడు. ఇదేనా డబ్బును బట్టి సమాధానం కలుగుతుందండి? డబ్బుల వైపు పరిగెట్టేవారు అనేక మంది ఉంటారు, కానీ డబ్బు సమాధానం అవ్వదు. అందుకే భక్తుడు ఒక పాట రాశాడు, సంతోషం ఎక్కడ ఉందని, సమాధానం ఎక్కడ ఉందని. జగమంతా వెతికాను, జనులందరిని అడిగాను, కానీ కేవలం అది నీ దగ్గరే దొరుకుతుందని నేను గ్రహించానయ్యా అని భక్తుడికి చక్కని పాట కూడా రాసి ఉన్నాడు. ఇది యేసు ప్రభు దగ్గరికి ఎందుకు మనం రావాలి? అసలు యేసు ప్రభుని ఎందుకు మనం నమ్ముకోవాలనంటే, ఆయన మనకు సమాధానం ఇవ్వడానికి ఆయన మనలను పిలుచుకున్న దేవుడు. ఆయన సమాధానం, ప్రతి మనిషిలో సమాధానం ఇవ్వడానికి మన పితరులైన ఆదాము హవ్వ ద్వారా దేవుని సంబంధము పోగొట్టుకున్న ప్రతి మనిషికి పాప బీజముల చేత ఆరంభమైన భరించికి ఆ దినం మొదలుకొని సమాధానము వారి జీవితాలలో కొదవైపోతూ ఉన్నప్పుడు ప్రభు అయిన దేవుడు ఈ లోకమునకు వచ్చి ప్రతి పాప భారమును, ప్రతి సంఖ్యలను తొలగించి ఆయన సమాధానమును ప్రతి మనిషికి ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇది ప్రభు దగ్గరికి ఎందుకు నువ్వు రావాలనంటే, నీ జీవితంలో సమాధానమును పొందుకోవడానికి ఆయన యొద్దకు మనము రావాలి. మన ప్రయత్నం కాదు, ఆయన కృప మాత్రమే మనలను రక్షిస్తుంది. ఆయన కృపే మనకు సమాధానం ఇస్తుంది. మన సొంత క్రియల ద్వారా లేదా
ధర్మశాస్త్రాన్ని అనుసరించడం ద్వారా మనం దేవుని దృష్టిలో నీతిమంతులుగా తీర్చబడలేం కాదు. కానీ పరిశుద్ధ గ్రంథం చెప్తూ ఉంది, కేవలము యేసుక్రీస్తు చూపిన త్యాగంపై ఉంచిన విశ్వాసము ద్వారానే మనము నీతిమంతులుగా తీర్చబడతామని, నిర్దోషులుగా తీర్చబడతామని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. మన ప్రతి ఒక్క అవిధేయతలను మనం విడిచిపెట్టి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మనకు సమాధానాన్ని ఇస్తాడు. ఈ సహోదరుడా, ఇదేనా నీ జీవితంలో సమాధానం కోల్పోయి సమాధానం కోసం వెతుకులాడుతూ ఉన్నావేమో. దినాన్న నువ్వు దేవుని దగ్గరికి ఎందుకు రావాలనంటే ఆయన సమాధానం కోసం రావాలి. దినాన్న మందిరాలకు ఎందుకు వెళ్తున్నారు కూడా చాలా మంది క్రైస్తవులకు తెలియలేకపోతుంది. మనుషులను బట్టి నడిచేవారు కొంతమంది ఉంటారు, సంఘమును బట్టి నడిచేవారు కొంతమంది ఉంటారు. కానీ అసలు నువ్వు దేవుని మందిరానికి ఎందుకు రావాలనంటే దేవుని సమాధానం పొందుకోవడానికి రావాలి. నీకు ఒక ఆత్మీయ తండ్రి ఉన్నాడు, నీకు ఆత్మీయ సంఘం ఉంది. ఆ సంఘములో నువ్వు ఎలా ఉండాలంటే ఒక జ్యోతి వలె, అనగా వెలిగింపబడుతున్న ఒక దీపము వలె నువ్వు అనేకులకు కనిపించాలి. దేవుని వాక్యం అంటుంది కదా, ఒకడు దీపమును వెలిగించి మంచము కిందైనను కొంచెము కిందైనను పెట్టునా వాడు అట్టి రీతిగా పెట్టినట్లయితే ఆ ఒక వెలుగుకు అర్థం అనేది ఉండదని పరిశుద్ధ లేఖనంలో మనం చూస్తూ ఉంటాం. మరి ఎక్కడ పెట్టాలి వెలిగింపబడిన ఆ దీపం అంటే అది అనేకులకు వెలుగునిచ్చేదిగా, అనేకులకు దారి చూపేదిగా, అనేకులకు ఉపయోగపడేదిగా, దానిని అనేకులకు మేలుకరంగా దానిని మార్చాలని ప్రభు వాక్యం చెప్తూ ఉంది. ఇది నీవు కూడా దేవుని మందిరంలో ఉన్న నీవు అనేకులకు సమాధానార్థమై ఉండాలి. నీ ద్వారా ఎవరు కూడా అసమాధానాన్ని పొందుకోకూడదు. ఇది ఒక వ్యక్తి ఎక్కడైనా ఉంటే అక్కడ సమాధానం ఉండదు. కొంతమంది ఉంటారు, వారు ఉన్న చోట సమాధానం ఉండదు, వారు ఉన్న చోట గలిబిడి. ఎందుకు గలిబిడి అంటే వారిలో సమాధానం లేదు. ఎందుకు వారిలో సమాధానం లేదనంటే వారిలో సమాధానాన్ని ఇచ్చే దేవుడు వారిలో లేడు. ప్రియ సహోదరుడా, మాటల ద్వారా నిన్ను ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నా. నీ ఉన్న చోట సమాధానం ఎలుబడి చేస్తుందా లేదా అసమాధానం ఎలుబడి చేస్తుందా? సమాధానాన్ని కర్త ప్రభు అయిన దేవుడు, అసమాధానాన్ని కర్త జనకుడైన అపవాది. నువ్వు ఎవరి మార్గంలో ప్రయాణం చేస్తున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎవరి ఆలోచనలను బట్టి నువ్వు నడిపింపబడుతున్నావు ఒకసారి ఆలోచన చేసుకో. దేవుని సన్నిధికి వస్తున్న నీవు అనేకులకు వెలుగుమయంగాను మార్చబడాలి. దేవుని వాక్యం అంటుంది, ఉప్పు వేసిన రీతిగా మీ మాటలు ఉండాలి, ఉప్పు వేసిన రీతిగా మీ క్రియలు ఉండాలి. ఎందుకు ఉప్పుగా ప్రభు పోల్చాడనంటే, మనం ఎంతో ఇష్టంగా ఒక కూరను తెచ్చుకుని ఆ కూరను వండుకుని కావలసిన మసాలాలు, కావలసిన కారము, కావలసిన పదార్థములు అన్నీ వేసిన తర్వాత చివరకు ఉప్పు వేయకుండా దానిని ఎలా అయితే తినలేమో, నువ్వు ఎంత భక్తి చేసినా, ఎంత విశ్వాసంగా నడిచినా, ఎంత దేవుని సన్నిధిలో అయ్య బాబు అని అనేకులు నిన్ను మెచ్చుకున్నా, లేదా కొంతమంది ఉంటారు వారు ఇంటిలో కన్నా బయట ఆడంబరం ఎక్కువ ఉంటుంది. అలాగే నీ సొంత మందిరంలో కన్నా నువ్వు అనేకులకు నీ ఒక విశ్వాసాన్ని డమ్మంగా మార్చుకోవడానికి బయట అనేక ప్రయత్నాలు చేయొచ్చు. కానీ అది ఉప్పు వేసిన రీతిగా ఉండదు. ప్రభు అంటూ ఉన్నాడు, మొదట నీ ఇల్లుని చక్కబెట్టుకో, నీ ఇంటిని నువ్వు చక్కబెట్టుకోవాలి. ఏది నీ ఇల్లు? ఆత్మ సంబంధమైన నీ ఇల్లును నువ్వు చక్కబెట్టుకోవాలి. దేవుని మందిరంలో నువ్వు ఉప్పు వేసిన రీతిగా ఒక మంచి రుచికరంగా నువ్వు మార్చబడాలని ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంది. ఇది నీ ద్వారా అనేకులు సమాధానం పొందుకోవాలి. ప్రభు ఆయన ఈ లోకంలోకి వచ్చి సమాధానాన్ని అనుగ్రహించాడు. పేదవారికేమి, పెద్దవారికేమి, ధనికుడికేమి, పేదవాడికేమి, అందహీనుడికేమి, అందం కలిగిన వాడికేమి, పురుషులకేమి, స్త్రీలకేమి, అందరికీ కూడా ఆయన ఏకరీతైన సమాధానం కలగజేశాడు ఆయన. మరి దినాన్న నీవు కూడా అటువంటి సమాధానాన్ని అనుభవించాలంటే సమాధానకర్తైన దేవుని నువ్వు వెంబడిస్తున్నావు. ఆ సమాధానం కూడా నువ్వు అనేకులకు తెలియపరిచే విధంగా నువ్వు ఉండాలని మర్చిపోవద్దు. ఆయన ఈ లోకానికి సమాధానం ఇవ్వడానికి, కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి, నీలో విశ్వాసం ఉంటేనే నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు. నీలో విధేయత ఉంటేనే నువ్వు విశ్వాసంగా తీర్చబడతావు. ప్రభువుకి ఇష్టడుగా నువ్వు జీవించగలుగుతావని సంగతి మర్చిపోవద్దు. ఒకవేళ నీలో అవిశ్వాసం గాని, అసమాధానం గాని నీలో ఉన్నట్లయితే వాటిని తొలగించు.
దేవుడిచ్చే సమాధానం పొందుకో, ఆయన కృపకు పాత్రుడిగా మార్చబడని ఇది నన్ను సెలవిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు మా తండ్రి, నీవు ఈ లోకమునకు సమాధానమును అనుగ్రహించడానికి వచ్చావు. నీ సమాధానము మేము పొందుకున్నాం. మేము అనేకులకు సమాధానమును పంచిపెట్టే వారిగా మమ్మల్ని వాడుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీ బిడ్డలందరినీ దీవించి దినమంతా నీ కృపా దీవెనల చేత మమ్మల్ని బలపరిచి స్థలపరిచి దీవించమని చేసిన ప్రార్థన పాద సన్నిధి చేర్చుకుని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ ఒక అనుదిన జీవం అనే కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మాటలు అనేకులకు తెలియపరచండి. దేవుని మహాకృపలో ఈ మాటల ద్వారా అనేకులను బలపరిచే విధంగా నేను మార్చమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ దినమంతా ప్రభు కృప కాపుదల మనల్ని భద్రపరిచి స్థిరపరిచి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు.